వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ లో వచ్చిన మొత్తం చేంజెస్ ఏమున్నాయనేది తెలుసుకుందాం. ఫుల్ చేంజెస్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే అవి ఎక్కడొస్తాయి, ఏ సెక్షన్ రిలేటెడ్, ఏ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ రిలేటెడ్, ఏ పర్సన్ కి అప్లికబుల్, రెసిడెన్షియల్ స్టేటస్, ఏ సెక్షన్స్ వచ్చినాయి, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ లో వచ్చిన చేంజెస్ అన్ని తెలుసుకుందాం ఈ ఇయర్ కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ కంపిటీషన్ కి రిలేటెడ్ అంటే ఒక 3 వచ్చినాయి. అవి ఏమంటే టాక్సేషన్ అండర్ సెక్షన్ 115 BAC. కొత్త సెక్షన్ లో మీరు కన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి అనుకుంటే వాటికి సంబంధించిన రేట్, ఇఫ్ టోటల్ ఇన్కమ్ విత్ ఇన్ 2,50,000 to 5 lakhs ఉంటే 5% వస్తుంది. 5 lakhs అబోవ్ ఉండి 7,50,000 వరకు ఉంటే 10% వస్తుంది. 7,50,000 అబోవ్ టు 10 lakhs ఉంటే 15% వస్తుంది. 10 lakhs అబోవ్ టు 12,50,000 నుంచి 20% వస్తుంది. 12,50,000 అబోవ్ నుంచి 15 lakhs వరకు 25% వస్తుంది. అబోవ్ 15 lakhs ఉంటే 30% వస్తుంది. ఇవి 115 BAC లో కొత్తగా వచ్చిన రేట్స్. లాస్ట్ ఇయర్ ఇట్లా ప్రొవిజన్ ఏం లేదు, ఓన్లీ ఓల్డ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఏవైతే ఉన్నావో ఆ ట్యాక్స్ ఒకటే ఉండే. అండ్ ఇది అప్లికబుల్ వచ్చేసి ఇండివిజువల్స్ కి, హెచ్ఎఫ్స్ కి, అండ్ వాళ్ళ రెసిడెన్షియల్ స్టేటస్ ఇదర్ రెసిడెంట్ ఉన్నాయని నాన్ రెసిడెంట్ ఉన్నాయని వాళ్ళకు కూడా అప్లికబులే. మొత్తం సోర్స్ ఆఫ్ చేంజెస్ ఏమంటే యాక్ట్ ప్రకారం ఇది, అండ్ సెక్షన్ వచ్చేసి కొత్తది 115 BAC. సో మీరు కొత్త ఇదర్ న్యూ రేట్ ట్యాక్స్ స్లాబ్ లో ఆర్ ఓల్డ్ రేట్ ట్యాక్స్ స్లాబ్ లో ఏ ట్యాక్స్ లో ఏ దానిలో అయినా మీరు ట్యాక్స్ పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కంపిటీషన్ ఇంకో చేంజ్ ఏమంటే టాక్సేషన్ అండర్ సెక్షన్ 115 BAD. ఇందులో వచ్చిన చేంజ్ ఏమంటే ట్యాక్స్ రేట్ 22% అండ్ సర్చార్జ్ 10% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ లిమిట్స్. ఇది రిలేటెడ్ టు కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి, ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రెసిడెంట్ పర్సన్స్ వాళ్ళకి మాత్రమే ఇది, ఈ సెక్షన్ 115 BAD. నెక్స్ట్ సర్చార్జ్ రేట్ కి సంబంధించినవి. సర్చార్జ్ అండ్ డివిడెండ్ ఇన్కమ్ ఉంటుంది కదా, డివిడెండ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి రెస్ట్రిక్టెడ్ టు 15% ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఇన్ అబౌవ్ 2 crores. మీ డివిడెండ్ ఇన్కమ్ అబౌవ్ 2 crores ఉంటే మీ సర్చార్జ్ రేట్ వచ్చేసి 15% వరకు ఉంటుంది. ఇది అప్లికబుల్ వచ్చేసి ఇండివిజువల్స్ కి, హెచ్ఎఫ్స్ కి, ఏఓపి, బిఓఐ, టు ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ అందరికీ అప్లికబుల్. అండ్ రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేసి ఇదర్ రెసిడెంట్ పర్సన్ కానీ నాన్ రెసిడెంట్ పర్సన్స్ కానీ అందరికీ అప్లికబుల్. ఇది వచ్చేసి సెక్షన్ కాదు, ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ లో ఫస్ట్ షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేసిన దీన్ని. నెక్స్ట్ శాలరీ రిలేటెడ్ ఒక 2 అప్డేట్స్ వచ్చినాయి. అవి ఏమంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు NPS నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ, PF ప్రొవిడెంట్ ఫండ్ కానీ, అండ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్ కి వాటి యొక్క అగ్రిగేట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 7.5 lakhs ఉంటే, 7.5 lakhs కి అబోవ్ ఉంటే దాన్ని టాక్సబుల్ పర్క్విజిట్స్ గా తీసుకుంటాం అండర్ సెక్షన్ 17(2) కింద. లాస్ట్ ఇయర్ ఈ ప్రొవిజన్స్ ఎట్టుండే అంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు సూపర్ యాన్యుయేషన్ ఫండ్ ఎక్సీడింగ్ 1.5 lakhs ఉంటే టాక్సబుల్ ఉండే. ఇప్పుడు అట్లా కాదు, NPS, PF, సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అగ్రిగేట్ కాంట్రిబ్యూషన్ ఎక్సీడింగ్ 7.5 lakhs ఉన్నప్పుడు అది టాక్సబుల్ పర్క్విజిట్స్ గా తీసుకుంటాం. ఇది ఆల్ ఇండివిజువల్ కి సంబంధించినది, either రెసిడెంట్ కానీ నాన్ రెసిడెంట్ కానీ. సెక్షన్ 17 లో అప్డేట్ ఇది, సెక్షన్ 17(2) పర్క్విజిట్స్ కి రిలేటెడ్. నెక్స్ట్ శాలరీలో వచ్చిన చేంజ్ ఏమంటే న్యూ లిస్ట్ ఆఫ్ పర్క్విజిట్స్ ఇన్ శాలరీ టేబుల్స్ లో పర్క్విజిట్స్ లో న్యూ ట్యాబ్ ని ఇంక్లూడ్ చేసినారు. అవి ఏమంటే ఇంట్రెస్ట్, డివిడెండ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ NPS, PF, సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అండ్ స్పెట్ ఈక్విటీ షేర్స్ సెక్యూరిటీ ఆఫ్ స్టార్ట్అప్ రిఫర్డ్ అండర్ సెక్షన్ 18 IAC. ఏమైనా స్పెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసినా అవి పర్క్విజిట్స్ గా ట్రీట్ చేస్తాం. ఆ పర్క్విజిట్స్ ని మనం ఎంటర్ చేయాల్సినది శాలరీ ట్యాబ్స్ లో పర్క్విజిట్స్ లో ఎంటర్ చేయడానికి మీకు ప్రొవైడ్ చేసినారు. ఇంతకు ముందు లేకుండా ఇది అప్లికబుల్ వచ్చేసి ఆల్ ఇండివిజువల్స్ కి, either రెసిడెంట్ కానీ నాన్ రెసిడెంట్ కానీ. ఇది ఏదానికి సంబంధించినది అంటే రిలేటెడ్ టు ఫార్మ్స్, ITR ఫార్మ్స్ వేసేటప్పుడు మనం వేయాల్సిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇది రిలేటెడ్ వచ్చేసి సెక్షన్ 17 కి సంబంధించి. నెక్స్ట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, PGBP ఇన్కమ్ కి రిలేటెడ్ అయితే ఒక 5 చేంజెస్ వచ్చినాయి. ఆ 5 చేంజెస్ ఏమంటే ఫస్ట్ వచ్చేసి డీమ్డ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 43 CA. ఇఫ్ అసెసబుల్ వాల్యూ చేసేటప్పుడు అసెసబుల్ వాల్యూ డస్ నాట్ ఎక్సీడ్ 110% ఆఫ్ కన్సిడరేషన్ కి ఎక్సీడ్ కాకుంటే యాక్చువల్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో దాన్నే కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ కింద తీసుకుంటాం. ఇంతకుముందు ఆ 110% 105% ఉండే. అండ్ ఇందులో ఇంకో ప్రొవిజన్ ఏమంటే సెకండ్ ప్రొవిజన్ ఇంట్రడ్యూస్ చేసిన 120% ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఇఫ్ 143 CA1 లో ప్రకారం కండిషన్స్ సాటిస్ఫై చేశాయి. సో ఫస్ట్ వచ్చేసి డీమ్డ్ ఇన్కమ్ 143 CA ప్రకారం ఇంతకుముందు 105% కి ఎక్సీడ్ కాకుంటే యాక్చువల్ కన్సిడరేషన్ తీసుకుంటుంటే, ఇప్పుడు 110% కన్సిడరేషన్ ఎక్సీడ్ కాకుంటే అసెసబుల్ వాల్యూ
అప్పుడు యాక్చువల్ కన్సిడరేషన్ తీసుకుంటాం. ఇది అప్లికబుల్ వచ్చేసి అందరికి పర్సన్స్కి అప్లికబుల్, ఏదర్ రెసిడెంట్ కానీ నాన్ రెసిడెంట్ కానీ. ఇది రిలేటెడ్ టు యాక్ట్కి సంబంధించినది అండ్ 43 CA సెక్షన్కి రిలేటెడ్. నెక్స్ట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో వచ్చిన చేంజెస్ ఏమంటే అండర్ ద హెడ్ ఆఫ్ బిజినెస్ ఇన్కమ్లో డిడక్షన్స్ రిలేటెడ్ టు సెక్షన్ 35(1), 35(2AA), 35(CCA), 35(CCD), 35(2AB) ఇన్ లిమిటెడ్ టు అమౌంట్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఏమంటే ఆ రిలేటెడ్ సెక్షన్స్ లో ఎంతైతే అమౌంట్స్ ఉన్నావో అంత అమౌంట్స్ వరకు మీకు డిడక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంతకుముందు అట్లా లేకుండా డిడక్షన్ వాజ్ అలౌడ్ అప్ టు 150% ఆఫ్ ఎక్స్పెండిచర్ అని ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ప్రొవిజన్. ఇది అప్లికబుల్ వచ్చేసి ఆల్ పర్సన్స్ కి అప్లికబుల్ అండ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఏదైతే రెసిడెంట్ ఇండివిజువల్ కానీ నాన్ రెసిడెంట్ పర్సన్ కానీ. ఇది రిలేటెడ్ టు యాక్ట్ కి సంబంధించిన సెక్షన్ 34 అప్డేటెడ్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బిజినెస్ ప్రొఫెషన్ లో డిప్రిసియేషన్ ఈజ్ లిమిటెడ్ టు 40% లిమిటెడ్ చేస్తారు. ఏ దానికి కంపెనీస్ ఆప్టింగ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 115BAA 115BAB ఆ సెక్షన్స్ లో కంప్యూటేషన్ ట్యాక్స్ కంపెనీస్ యాక్ట్ ట్యాక్సేషన్ ని ఆఫ్ చేసుకుంటే 40% వరకు లిమిటెడ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ లో ఆప్టింగ్ టాక్సేషన్ అండర్ సెక్షన్ 115BAC లో అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఆప్టింగ్ టాక్సేషన్ అండర్ సెక్షన్ 115BAD లో. రెగ్యులర్ గా ఫైల్ చేసే వాళ్ళకి రెగ్యులర్ సెక్షన్స్ సపరేట్ ఉంటాయి. ఈ సెక్షన్ కింద ఫైల్ చేసే వాళ్ళకి ఇట్లా 40% లిమిటెడ్ అనేది ప్రొవిజన్ అనేది. ఆ రిలేటెడ్ సెక్షన్స్ 115BAB, BAC అట్లా 3 సెక్షన్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ లో ఇట్లా ఏం ప్రొవిజన్స్ ఏం లేకుండా, నో రిస్ట్రిక్షన్స్ అండ్ డిప్రిసియేషన్ ఇట్లా ఏం లేకుండా. అండ్ అప్లికబుల్ స్టేటస్ ఎవరెవరికి అప్లికబుల్ ఇది అవుతుంది అంటే ఇండివిజువల్ కానీ, హెచ్యుఎఫ్ కానీ, కోఆపరేటివ్ సొసైటీ కానీ, డొమెస్టిక్ కంపెనీస్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఫారిన్ కంపెనీస్ కి అప్లికబుల్ కాదు. ఇది రిలేటెడ్ టు రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేసి ఇది ఎక్కడి నుంచి ఈ సోర్స్ ఏమంటే రూల్స్ నుంచి సంబంధించినది అండ్ సెక్షన్ 5A కి రిలేటెడ్ వీటన్నిటి. నెక్స్ట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ చేంజ్ ఏమంటే గుడ్ విల్ రెడ్యూస్డ్ ఫ్రమ్ WDV ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 21-22 నుంచి ఇంటాంజిబుల్ అసెట్స్ అనే దానిలో గుడ్ విల్ ని ఇంక్లూడ్ చేయకూడదు. దానికోసం న్యూ రోని ఇంట్రడ్యూస్ చేసిన. గుడ్ విల్ రెడ్యూస్డ్ ఫ్రమ్ WDV ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఈజ్ గివెన్ అండ్ డిప్రిసియేషన్ యాజ్ పర్ IT యాక్ట్ టేబుల్. సో న్యూ రోని ఇంట్రడ్యూస్ చేసినారు ఈ గుడ్ విల్ దానికి సంబంధించి. అయితే డిప్రిసియేషన్ షెడ్యూల్ వేస్తాం కదా, ఆ డిప్రిసియేషన్ షెడ్యూల్స్ లో ఉంటుంది. ఇది యాక్ట్ కి రిలేటెడ్. నెక్స్ట్ సెక్షన్ 44ADA అప్లికబిలిటీ. ఈ 44ADA అప్లికబిలిటీ ఏమంటే ప్రొవిజన్ ని కొంత మాడిఫై చేసినారు. అదేమంటే ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 44ADA ఆర్ నాట్ అప్లికబుల్ టు అదర్ దెన్ రెసిడెంట్ ఇండివిజువల్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. అదర్ దెన్ రెసిడెంట్ ఇండివిజువల్స్, పార్ట్నర్షిప్ ఫర్మ్ వాళ్ళకి ఈ సెక్షన్ 44ADA అప్లికబుల్ కాదు. ఇంతకుముందు ఎట్లుండే అప్లికబుల్ టు రెసిడెంట్, అందరు రెసిడెంట్స్ కి అప్లికబుల్ అవుతుంది. అదర్ దెన్ కంపెనీ, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, ట్రస్ట్ అని ఇంతకుముందు ఉండే. సో ఇప్పుడు అప్లికబుల్ వచ్చేసి ఇండివిజువల్, పార్ట్నర్షిప్ ఫర్మ్ కి కూడా అప్లికబుల్స్ ఉంటుంది. అంటే రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేసి ఓన్లీ రెసిడెంట్స్ కి మాత్రమే. ఇది ఫైనాన్స్ యాక్ట్ 2021 లో వచ్చింది అండ్ 44ADA కి సంబంధించినది. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్ లో ఒక చేంజ్. క్యాపిటల్ గెయిన్ లో ఏం చేంజ్ అంటే డీమ్డ్ కన్సిడరేషన్స్ అండర్ సెక్షన్ 50C ఇఫ్ వాల్యూ ఆఫ్ ల్యాండ్ బిల్డింగ్ ఆర్ యాజ్ పర్ స్టాంప్ వాల్యుయేషన్ అథారిటీ నుంచి మనం వాల్యూ తీసుకుంటాం కదా, డస్ నాట్ ఎక్సీడ్ 110% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్. యాక్చువల్ కన్సిడరేషన్ ఏదైతే 105, 110 కంటే ఎక్సీడ్ కాకుంటే యాక్చువల్ కన్సిడరేషన్ ని తీసుకుంటాము. అంటే స్టాంప్ అథారిటీ వాళ్ళు ఒక వాల్యూ ఇస్తారు, మీరు ఒక వాల్యూ తీసుకుంటారు. మీ వాల్యూ కంటే ఆ వాల్యూ స్టాంప్ వాల్యుయేటీ ఎక్కువ ఉన్నా ఈవెన్ 110% లోపే ఉంటే మీ యాక్చువల్ కన్సిడరేషన్ తీసుకుంటాము. ఒకవేళ వాళ్ళది 150% మీ దానికంటే చాలా ఎక్కువ ఉంటే ఆ వాల్యూ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఈ సెక్షన్ లో ప్రొవైడ్ చేసిన చేంజ్. అంటే క్యాపిటల్ గెయిన్ లో వచ్చినప్పుడు ఇట్లా తీసుకుంటాం. క్యాపిటల్ గెయిన్ లో కాకుండా బిజినెస్ ఇన్కమ్ రిలేటెడ్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన, అది ఎప్పుడు చెప్పినాం 43CA లో చెప్పినాం, డీమ్డ్ ఇన్కమ్ గా తీసుకుంటాం. అక్కడైతే ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ గా తీసుకుంటాము. అక్కడ డీమ్డ్ ఇన్కమ్ అవుతుంది, ఇక్కడ డీమ్డ్ కన్సిడరేషన్ అవుతుంది. ఇంతకు ముందు వచ్చేసి 105% చూస్తుంది, ఇప్పుడు 110% చూస్తారు. ఇది అప్లికబుల్ వచ్చేసి అందరికీ అప్లికబుల్. రిలేటెడ్ సెక్షన్ వచ్చేసి 50C. నెక్స్ట్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఒక 3 చేంజెస్. అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో 3 చేంజెస్ ఏమంటే డివిడెండ్ రిసీవ్ చేసుకుంటాం అనుకోండి ఆనర్ ఆఫ్టర్ 1 April 20 నుంచి దానికి ట్యాక్సబుల్ వచ్చేసి నార్మల్ రేట్స్ ప్రకారం ట్యాక్సబుల్ అవుతుంది. అండ్ రిలేటెడ్ చేంజెస్ వాటికి కావాల్సిన డివిడెండ్ టేబుల్స్ ని ప్రొవైడ్ చేసినారు.
అండ్ ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ ఫాల్ పేమెంట్ డ్యూస్ ఉన్నాయనుకోండి, ఆ ఫెయిల్యూర్ టు ఎస్టిమేట్ డివిడెండ్ ఇన్కమ్ ని ఎస్టిమేట్ చేయలేకున్నా ఫర్ కంపెనీస్ అదర్ దెన్ రిఫర్డ్ అండర్ సెక్షన్ 222E అప్పుడు మీకు 234C ఇంట్రెస్ట్ అప్లికబుల్ కాదు. అంటే 234Cలో మామూలుగా ఇన్కమ్స్ వేస్తే మీకు 234 ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. మీరు కనుక ఫైలింగ్ సెక్షన్ ప్రకారం ఇంట్రెస్ట్ అనేది ఈ డివిడెండ్ ఇన్కమ్ కి పడదు. అండ్ రెస్పెక్టివ్ మనం క్వార్టర్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ క్వార్టర్ కి సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడానికి చేంజెస్ ఆల్రెడీ చేసిన. ఇంతకుముందు ఎట్లుందంటే ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కంపెనీలో ట్యాక్సబుల్ అవుతుండే, వాళ్ళు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేస్తుండ్రి, అసెస్సీకి ఎగ్జెంప్ట్ అవుతుండే. హౌఎవర్ ఇప్పుడు ఏమంటే అమౌంట్ ఎక్సీడింగ్ 10 lakhs అప్పుడే 10 lakhs కి ఎక్సీడ్ అయినప్పుడు 115BBDAలో @10% అప్పుడు పే చేస్తుండ్రి. ఇప్పుడు అట్లా కాదు, నార్మల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ లో డివిడెండ్ ఇన్కమ్ ని ట్యాక్సబుల్ అవుతుంది. సో ఎవరైనా కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీకు డివిడెండ్ ఇన్కమ్స్ వస్తుంటే డివిడెండ్ ఇన్కమ్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి రిలేటెడ్ సెక్షన్స్ అంటే 15O1, 1034(1), 115BBDA. 1034 ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జామ్ కింద చూస్తుంటాం కాబట్టి. నెక్స్ట్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో డిడక్షన్ అండర్ సెక్షన్ 57 ఒకటి ఉంటుంది. అది ఏమంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఆర్ డిడక్టబుల్ ఫ్రమ్ డివిడెండ్ ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్. అంటే మనం ఏమన్నా ఇన్కమ్స్ వేస్తుంటాం అనుకోండి, డివిడెండ్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వేస్తుంటాం కదా, వాటికి సంబంధించి మళ్ళీ ఎక్స్పెండిచర్ ని మనం ఏమన్నా ఉంటే ఆ ఎక్స్పెండిచర్ వేసి మనం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. బట్ సెక్షన్ 57 ప్రకారం ఏదైనా ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఉంటే వాటిని మాత్రమే డివిడెండ్ ఇన్కమ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఎక్స్క్లూడ్ చేయాలి. వేరే ఎక్స్పెండిచర్ ఏమున్నా క్లెయిమ్ చేయకూడదు. మీన్స్ ఒక పర్సన్ ని పెట్టినారు, ఆ పర్సన్ కి పెట్రోల్ ఎక్స్పెండిచర్, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్, కన్వీనియన్స్ ఎక్స్పెండిచర్, అట్లా ఎక్స్పెండిచర్ ని క్లెయిమ్ చేయకూడదు. అండ్ ఫర్దర్ ఆ సచ్ డిడక్షన్ కి సంబంధించి లిమిటెడ్ టు 20%. సో ఈ అప్డేట్ రిలేటెడ్ టు సెక్షన్ 57 అమెండ్మెంట్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లోనే గిఫ్ట్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 56(2)(x) ఇఫ్ ఎప్పుడైతే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ డస్ నాట్ ఎక్సీడ్ ఆఫ్ 110% ఆఫ్ కన్సిడరేషన్. అనుకున్న వాల్యూ కంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ 110% కంటే ఎక్సీడ్ కాకుంటే ఆ ప్రాపర్టీ అనేది గిఫ్ట్ కింద ట్రీట్ చేసి ట్యాక్సబుల్ కాదు. 110% కంటే ఎక్కువ ఉంటే ఆ గిఫ్ట్ ని ట్యాక్సబుల్ కింద ట్రీట్ చేస్తారు. అది సెక్షన్ 56 చెప్తుంది. ఇంతకుముందు వచ్చేసి 105% చూస్తుండే, ఇప్పుడు 110% చూస్తాం. ఇది రిలేటెడ్ టు సెక్షన్ 56 లో అమెండ్మెంట్. నెక్స్ట్ చాప్టర్ 6A డిడక్షన్స్ లో చేంజెస్. అండ్ నేను ఈ చాప్టర్ 6A డిడక్షన్స్ కి సంబంధించి ఆల్ డిడక్షన్ కి సంబంధించి ఒక వీడియో చేస్తాను. బట్ ఇప్పుడు వచ్చిన చేంజెస్ ఏమని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 80M యాక్చువల్లీ డిడక్షన్స్ సెక్షన్ 80C నుంచి స్టార్ట్ అయ్యి 80U వరకు ఉంటాయి. ఇందులో 80M కి సంబంధించి ఒకటి, అది ఏమి ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి న్యూలీ యాడ్ చేసిన. ఇది అప్లికబుల్ వచ్చేసి డొమెస్టిక్ కంపెనీకి సంబంధించినది. అండ్ సెక్షన్ 80M కి రిలేటెడ్ ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్స్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయాల్సినది ఉంటాయి, ఏవైతే కంపెనీస్ ఉంటావో వాటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ చాప్టర్ 6A డిడక్షన్స్ వచ్చేసి 80EEA. ఇది ఏమంటే ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్. ఏమన్నా లోన్స్ శాంక్షన్ అయినా అనుకోండి డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 1920 అండ్ 2021, వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ హౌసింగ్ లోన్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ డిడక్షన్ వచ్చేసి 80EEAలో తీసుకోవాలి. ఇంతకుముందు ఓన్లీ శాంక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 1920లో శాంక్షన్ అయిన వాళ్ళకి మాత్రమే అని చెప్తుండ్రు. ఇప్పుడు ఏమంటే 1920, 2021 2 years లో ఎప్పుడైనా శాంక్షన్ అయినా వాటికి సంబంధించిన ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్ కి 80EEAలో డిడక్షన్ తీసుకోవచ్చు. ఇది సెక్షన్ 80EEAలో చేంజ్ కి సంబంధించి. నెక్స్ట్ చాప్టర్ 6A డిడక్షన్స్ లో 80GGA ఒకటి ఉంటుంది. అది ఏమంటే డొనేషన్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. రూరల్ డెవలప్మెంట్స్ లో ఏమన్నా రూరల్ డెవలప్మెంట్ చేసే వాళ్ళకి, సైంటిఫిక్ రీసెర్చ్ చేసే వాళ్ళకి డొనేషన్ చేసినప్పుడు వాటికి సంబంధించి నో డిడక్షన్స్ ప్రొవైడెడ్ ఇఫ్ ద అమౌంట్ ఎక్సీడింగ్ 2000 పే చేస్తున్నాము, అది కూడా క్యాష్ లో పే చేస్తుంటే ఆనర్ ఆఫ్టర్ 1 June 2021. ఒకవేళ మనం అమౌంట్ బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తుంటే అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అప్ టు 2000 వరకు క్యాష్ లో పే చేయొచ్చు. అబౌట్ 2000 ఉన్నప్పుడు బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తే మీకు డొనేషన్ కి సంబంధించిన డిడక్షన్ వస్తుంది. ఒకవేళ అబౌట్ 2000 ఉండి మీరు క్యాష్ పే చేస్తే మీకు పేమెంట్ చేస్తే మీకు డిడక్షన్ క్లెయిమ్ రాదు. అండ్ ఈ పేమెంట్ వచ్చేసి 1
June 2020 నుంచి ఈ ప్రొవిజన్ అప్లికబుల్ అవుతుంది. అంతకుముందు ప్రొవిజన్ ఏమంటే అప్ టు 10,000 వరకు క్యాష్ లో పేమెంట్ చేయొచ్చు, క్లెయిమ్ చేయొచ్చు. బట్ ఐటీఆర్ షెడ్యూల్స్ వేసేటప్పుడు అక్కడ షెడ్యూల్స్ లో డేట్ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఈ పేడ్ మనం June 1 కి బిఫోర్ పే చేసింటే ఆ డేట్ ని మెన్షన్ చేయాల్సినది ట్యాబ్ ఉంటుంది. ఒకవేళ అబో June 1 తర్వాత పేమెంట్ చేస్తుంటే 2000 లోపే ఉండాలి. 2000 కి అబో ఉంటే మీకు డొనేషన్ కి సంబంధించిన డిడక్షన్ రాదు. అది ఎర్లియర్ లిమిట్ వచ్చేసి 10,000, మనకి ఇప్పుడు 2000 అని వచ్చింది. ఇది వచ్చేసి రిలేటెడ్ టు సెక్షన్ 80GGA చేంజ్. నెక్స్ట్ చాప్టర్ 6A డిడక్షన్ ఏమంటే డిడక్షన్ అలౌడ్ ఫర్ కంపెనీస్ ఏవైతే ఆప్ చేసుకుంటావో 115BAA కానీ ఆర్ 115BAB ఏవైతే ఆప్ చేసుకుంటావో 115BAA ఆప్ చేసుకున్న వాళ్ళకి 22% ఓన్లీ అండర్ సెక్షన్ 80JJ AA 80M 80LA ఫర్ కంపెనీస్ ఏవైతే 15 సెక్షన్స్ 115BAB యాక్ట్ చేసుకుంటాయి అంటే 15% రేట్ ఉన్నవి సెక్షన్ ని ఆప్ చేసుకుంటే వాళ్ళకి ఓన్లీ అండర్ సెక్షన్ 80JJA 80MA మాత్రమే మీకు డిడక్షన్ అలో చేస్తారు. రిమైనింగ్ డిడక్షన్స్ రావు. ఇంతకుముందు ఎట్లుందంటే డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80G 80GGA 80GGB 80GGC JJA అన్నిట్లో మీకు డిడక్షన్ అలో ఉండే. ఇప్పుడు అన్నిట్లో డిడక్షన్ రాదు. రెస్పెక్టివ్ సెక్షన్స్ ఓన్లీ 2-3 సెక్షన్స్ లోనే వస్తుంది. మీరు ఏ రేట్ ని సెలెక్ట్ చేసుకున్నారు మీన్స్ ఏ సెక్షన్ ని సెలెక్ట్ చేసుకున్నా అనే దాన్ని బేస్ చేసుకొని మీకు డిడక్షన్స్ వస్తాయి. ఇది రిలేటెడ్ టు డొమెస్టిక్ కంపెనీస్ కి మాత్రమే. నెక్స్ట్ మ్యాట్. మ్యాక్సిమం మనకి షెడ్యూల్స్ వేసేటప్పుడు మ్యాట్ కి సంబంధించిన ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ మ్యాట్ కి సంబంధించిన షెడ్యూల్ ని కొంచెం మోడిఫికేషన్ చేసినారు. అందులో ఏం చేయాలంటే డివిడెండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ డివిడెండ్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ డివిడెండ్ ఇన్కమ్ ని అండ్ డివిడెండ్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఏవైతే క్లెయిమ్ చేస్తున్నారో వాటిని రెడ్యూస్ చేసి మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాలి. వైల్ కంప్యూటింగ్ బుక్ ప్రాఫిట్స్ కి సంబంధించి దానికి సంబంధించిన ట్యాబ్స్ ని మీకు ప్రొవైడ్ చేసినారు. కంప్యూటేషన్ ట్యాబ్ లో మ్యాట్ టేబుల్ అనేది కొంచెం మోడిఫికేషన్ చేసినారు. ఇది అప్లికబుల్ వచ్చేసి ఫారిన్ కంపెనీస్ కి సంబంధించిన సెక్షన్ 115JB రిలేటెడ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234C ఎప్పుడు అప్లికబుల్ అవుతాయంటే ఇఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఫర్ ఫస్ట్ క్వార్టర్ ఈస్ నాట్ పేడ్ విత్ ఇన్ డ్యూ డేట్ బట్ పేడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 30 June 2020. ఫస్ట్ క్వార్టర్ కి సంబంధించి విత్ ఇన్ డ్యూ డేట్ లో పే చేయలేదు బట్ ఆన్ ఆర్ బిఫోర్ 30 June లో కూడా మీరు కానీ పే చేసింటే మీకు ఇంట్రెస్ట్ వచ్చేసి అట్ కన్సెషనల్ రేట్ లో చార్జ్ చేస్తారు 0.75% పర్ మంత్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ డిలే. అది పర్ మంత్ తీసుకుంటాము. ఈవెన్ 1 day అయిపోయినా 1 month కి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ రిలేటెడ్ టు లేట్ ఫీ అండర్ సెక్షన్ 234F కి సంబంధించి ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 21-22 నుంచి మన టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అప్ టు 5 lakhs వరకు లేట్ ఫీ అప్లికబుల్ వచ్చేసి 1,000 ఉంటుంది. మోర్ దెన్ 5 lakhs ఉంటే లేట్ ఫీ వచ్చేసి 5,000 ఉంటుంది. ఇంతకుముందు ఎట్లున్నాయి అంటే వే టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs. 5 lakhs ఎక్సీడ్ కాకుంటేనేమో 1,000 ఉండే. 5 lakhs ఎక్సీడ్ అయ్యి డిసెంబర్ లోపల ఫైల్ చేస్తే 5,000, డిసెంబర్ తర్వాత ఫైల్ చేస్తే 10,000 అని అట్లా ఉండే డిఫరెన్స్. బట్ ఇప్పుడు అట్లా 10,000 ఏం లేదు. మ్యాక్సిమం 31st March లోపల మీరు ఫైల్ చేయాలి. డ్యూ డేట్ లోపల ఫైల్ చేస్తే లోపల ఫైల్ చేయకుంటే మీకు జస్ట్ 5,000 కానీ మీ ఇన్కమ్ 5 lakhs లోపు ఉంటే 1,000 ఇంతే పెనాల్టీస్ పడేది. 10,000 పెనాల్టీ అనేది ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఐటీఆర్ రిలేటెడ్ ఏమంటే డీటెయిల్స్ ఆఫ్ ఫామ్ 10IE ఇది కొత్త ఫామ్. 10IF ఐ ఈ రెండు వచ్చేసి కొత్త ఫార్మ్స్. ఇవి ఏమంటే 10IE వచ్చేసి బిజినెస్ ప్రొఫెషన్స్ ఎవరైతే పర్సన్స్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించినది. అండ్ 10IF వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళకి సంబంధించినది. ఎవరైతే న్యూ రేట్ ఆఫ్ స్లాబ్ రేట్ లో ఫైల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 10IE 10IF ఫార్మ్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 10IE వచ్చేసి ఇండివిజువల్ పర్సన్స్ కి, 10IF వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీస్ కి సంబంధించి. అండ్ అవి ఫైల్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ ఫైలింగ్స్ ఆఫ్ దిస్ ఫార్మ్స్ ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఫైల్ చేస్తున్న ITR 1, ITR 4, ITR 5, ITR 6 ఏదైతే మీరు ఫామ్ ఫైల్ చేస్తారో ఆ ఫామ్ లో మిస్లీనియస్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ లో ఆ 10IE కి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ని అండ్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఆ ఫామ్ ని ఎప్పుడు ఫైల్ చేసినారో ఆ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాల్సినది ఉంటుంది. ఇట్లా ప్రొవిజన్స్ లాస్ట్ ఇయర్ ఏం లేవు. ఇది రిలేటెడ్ టు ఇండివిజువల్ అండ్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి. అండ్ రెస్పెక్టివ్ ఫార్మ్స్ వచ్చేసి ITR 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఏదైనా ఫామ్ ఉన్నని. నెక్స్ట్ ITR రిలేటెడ్ కి సంబంధించి ఇంకోటి ఏమంటే టర్న్ ఓవర్ లిమిట్స్ చేంజ్ ఇన్ క్యాష్ ఫ్లోషన్.
ఏవి గ్రాస్ రిసీట్ గ్రాస్ రిసీట్స్ పేమెంట్స్ అండర్ సెక్షన్ 44 ABO ఒక లిమిట్ ఏమంటే నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ఆడిట్ అండర్ సెక్షన్ 44 ABO దానికి సంబంధించి వచ్చేసి టర్న్ ఓవర్ లిమిట్ అనేది చేంజ్ చేసిన 5 crores నుంచి 10 crores వరకు. ఇది ఏమంటే ఎవరికైతే ఆడిట్ అండర్ సెక్షన్ 44 AB అప్లికబుల్ కాదో నాన్ అప్లికబిలిటీ వాళ్ళకి మీన్స్ రెస్పెక్టివ్ 44 AD 44 ADలో అట్లా ఫైల్ చేస్తుంటారు కదా, వాళ్ళకు వచ్చేసి టర్న్ ఓవర్ లిమిట్ 5 crores ఉండే ఆ 5 crores కాస్త ఇప్పుడు 10 crores చేసినారు. సో అప్ టు 10 crores వరకు వాళ్ళు ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. రెస్పెక్టివ్ జస్ట్ ఒక క్యాష్ పోర్షన్ కి సంబంధించిన కండిషన్స్ సాటిస్ఫై చేస్తే చాలు. అండ్ నెక్స్ట్ ITR రిలేటెడ్ కి సంబంధించి ఇంకోటి ఏమంటే ఎవరైతే అసెస్సీ ఉంటాడో ఆ అసెస్సీ వచ్చేసి ఒక ఫర్మ్ లో పార్ట్నర్ ఉన్నారు అనుకోండి, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ వచ్చేసి ఆడిట్ కి అప్లికబుల్ అయితే అప్పుడు ఆ పార్ట్నర్ కి డ్యూ డేట్ వచ్చేసి సెకండ్ డ్యూ డేట్ పడుతుంది. ఫస్ట్ డ్యూ డేట్ వచ్చేసి రెగ్యులర్ గా 31st July ఉంటుంది. సెకండ్ డ్యూ డేట్ వచ్చేసి 30 September ట్యాక్స్ ఆడిట్ కేసు కి సంబంధించిన డ్యూ డేట్ ఉంటుంది. రెగ్యులర్ గా ఇండివిజువల్ పర్సన్స్ కి 31st July, బట్ పార్ట్నర్స్ కి కూడా 31st July. బట్ వెదర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ రిజిస్టర్ ఉండి అండ్ వాళ్ళకి ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అయితే ఈ పార్ట్నర్ కి డ్యూ డేట్ వచ్చేసి 30 September డ్యూ డేట్ అప్లికబుల్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి డ్యూ డేట్స్ అనేది కొంచెం చేంజెస్ అయినాయి. అండ్ ఈ ప్రొవిజన్స్ సెక్షన్ 5A అనేది ఒక ప్రొవిజన్ ని ఇంట్రొడ్యూస్ చేసిన ఆ ప్రొవిజన్స్ కానీ అప్లికబుల్ అయితే టు సచ్ పార్ట్నర్స్ కి వాళ్ళకి సంబంధించి దెన్ సెకండ్ డ్యూ డేట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ద స్పౌస్ ఆఫ్ ద పార్ట్నర్. ఆ పార్ట్నర్ కదా ఆ పార్ట్నర్ కి సంబంధించిన స్పౌస్ ఐదర్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళకు కూడా డ్యూ డేట్ వచ్చేసి సెకండ్ డ్యూ డేటే పడుతుంది. ఇంతకుముందు ఈ ప్రొవిజన్ ఎట్లుండే అంటే డ్యూ డేట్ ఫర్ ద ఫర్మ్, ఏది ఫర్మ్ కి ఏ డ్యూ డేట్ ఉంటే ఆ పార్ట్నర్ కి ఆ డ్యూ డేటే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏమంటే సెకండ్ డ్యూ డేట్ అప్లికబుల్ అవుతుంది ఆ పార్ట్నర్ కి అండ్ ఆ పార్ట్నర్ యొక్క స్పౌస్ కి కూడా. సెక్షన్ 139 రిటర్న్స్ కి సంబంధించిన చేంజ్ ఇది. నెక్స్ట్ ITR రిలేటెడ్ ఇఫ్ ద ఫర్మ్ ఈజ్ లైబుల్ టు ఫర్నిష్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 92E అనేది ఒక ఫామ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ ని ఎవరైతే పార్ట్నర్స్ మామూలు ఇండివిజువల్ గా లోకల్లో ఫైలింగ్స్ లోకల్లో ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ఇండియాలో చేస్తున్న వాళ్ళకి డ్యూ డేట్ సెకండ్ డ్యూ డేట్ కదా, అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళకి థర్డ్ డ్యూ డేట్ వస్తుంది. అట్లా చేసే ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి వాళ్ళ డ్యూ డేట్ వచ్చేసి 30 November 2021 మామూలుగా. వాళ్ళకి సంబంధించి సేమ్ ఇంతకుముందు ఎట్లా చెప్పినామో ఇప్పుడు అట్లానే వాళ్ళకి డ్యూ డేట్ వచ్చేసి థర్డ్ డ్యూ డేట్ పడుతుంది. రూల్ సెక్షన్ 5A అప్లికబుల్ అయితే ఆ పర్సన్ కి ప్లస్ ఆ పర్సన్ యొక్క స్పౌస్ కి కూడా డ్యూ డేట్ వచ్చేసి థర్డ్ డ్యూ డేట్ పడుతుంది. అండ్ ఇంతకుముందు ఇట్లా ఏం ప్రొవిజన్స్ లేకుండే. Before leaving, like, share and subscribe to this channel for more and more information.